పార్టీలో స్ట్రాంగ్ గా డెఫినెట్ గా రాహుల్ గాంధీ గారిని మిమ్మల్ని ఈ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తాం. ఈ 5 ఏళ్లలో మా సత్తా చూపిస్తాం. రేపు మేము ఓట్లు అడగకుండా ఓట్లేసే విధంగా పనిచేస్తామని చెప్పి కూడా ప్రామిస్ చేస్తా ఉన్నాం ప్రజలకు. ఇలా మేము అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు వీడేమంటాడు 35,000 కోట్లు ఇస్తా అన్నారు. ఈ కోట్లు అరే ఏ కోట్లు అని రాబాయ్, అన్ని ఇంప్లిమెంట్ చేస్తాం రాబాయ్. స్టార్ట్ చేసినామా లేదా? కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండగా కూడా బ్లైండ్ ఇచ్చేయమంటావా? బ్లైండ్ ఇస్తే రేపు మళ్ళీ మీరే పాయింట్అవుట్ చేస్తారు. ఓ గైడ్ లైన్ ఫిక్స్ చేసినాము, ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఇస్తున్నాం. కుటుంబ సభ్యుల మధ్యలో గొడవలు రాకుండా మీరేం చేసిర్రా ధరణి పెట్టి? ఇంతవరకు కొంతమంది ఇంకా ధరణిలో రాలేరా? యూజ్లెస్ ఫెలో చాలా మంది. మీరేం చేసిర్రు? కొండగట్టు ఇన్సిడెంట్ అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు రాలే. అప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ మాసాయిపేట చిన్నారులు 18 మంది చిన్నారులు చనిపోతే ఆ ఇన్సిడెంట్ లో రాలే. ఇలా పీక్ పడగొడతా అంటే ఏమన్నా ఏ కార్యకర్తను పట్టించుకుర్రా? మీ కార్యకర్తలు మీరే మాట్లాడుతున్నారు. అందరు లీడర్షిప్ ను కథం పట్టించేసిండ్రు. చిన్న మండలాలు చేసిండ్రు, చిన్న జిల్లాలు చేసిండ్రు, లీడర్షిప్ ను ఒడగొట్టేసిండ్రు. అంటే ఎవడు ఉండొద్దు లీడర్లు. ఇవాళ నువ్వు ఖమ్మం అని ఏడుస్తున్నావు ఎందుకురా? వాళ్ళు పని చేస్తుర్రా భయ్. మొన్న కూడా మొత్తం ప్రజలనే ఉన్నారు. ఆడవస్తావు, ఆడదప్పులో పెట్టొస్తావు. పోతే ప్రజలకి మనం సర్వీస్ చేయి. నువ్వు మంది దగ్గర అడుకొని మొత్తం రైస్ మిల్లర్స్ ను పిలిచి మొబిలైజ్ చేసినావు. మేము సొంత డబ్బులతో పోయినామరా? అవులా, అది గుర్తు చేసుకోను. మేము సొంత డబ్బులు ఖర్చు పెడతాం. నువ్వు ఏడున్నావు రా భయ్? అప్పుడు ఎప్పుడున్నావు, ఇప్పుడు ఏడున్నావు? వెళ్ళిపోయినావు 1,000 కోట్ల పైసలు బాగా అయిపోయినాయి. నీ బొమ్మరిది గాడు ఒక 500 మందిని పెట్టుకుంటా, నువ్వు ఒక 500 మందిని పేమెంట్లు ఇచ్చుకుంటా సోషల్ మీడియా మేనేజ్ చేస్తున్నారు.